రాజమహేంద్రవరం స్థానిక 13వ వార్డ్ అంబేద్కర్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం భోగాది వీర్రాజు వెంకటలక్ష్మి దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఐరన్ పందిరి షెడ్ను చలివేంద్రాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ స్థానిక 13వ వార్డ్ శ్రీ నీరుకొండ వెంకటరామారావు ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం భోగాది వీర్రాజు వెంకటలక్ష్మి దంపతుల సహకారంతో భక్తులు సేద తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ పందిరి షెడ్ను నిర్మించి ప్రజల వేసవి దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ రాయి అప్పన్నబాబు, గమిడి రవికుమార్, పగడం సుధాకర్, ధర్మకర్తల మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ప్రాంతంలో దేవాలయం ఏదైతే ఉందో వినాయకుడి యొక్క దేవాలయం, అక్కడ ఉన్న భక్తులు కమిటీ వారి యొక్క అభ్యర్థనకు మేరకు పెద్దలు వీర్రాజు గారు, వారి యొక్క తండ్రి గారు అప్పారావు గారు, తల్లిగారు రామయ్యమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం సుమారు 3.5 లక్షలతో ఖర్చు పెట్టి, ఆయన యొక్క సొంత డబ్బుతో సుమారు 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క దేవాలయానికి మంచి షెడ్ని నిర్మించి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజున అధికారికంగా నా చేతుల మీద ప్రారంభించే అవకాశం వారి కుటుంబం ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆయన అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా మాకు తెలిసిన వారు, మాకు మంచి ఆప్తులు, కుటుంబం అంతా కూడా విద్యావంతులు, 10 మందికి ఉపయోగపడేవారు. ఇక్కడే మనకి దగ్గరలోనే చూసినట్లయితే అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా ఒక షెడ్డు నిర్మాణానికి సహకరించడం జరిగింది. ఇలాగా వారి యొక్క స్తోమతకు మేర ఏదో ఒక రూపంలో ఆధ్యాత్మిక ఆలోచన కలిగి వారి అందరికీ కూడా సహకారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి దాతలు ముందుకు రావాల్సిన అవసరం. మీరు ఇక్కడే చూసినట్లయితే ముందే మసీదు ఉంది. ఆ మసీద్ వారు కూడా షెడ్డు నిర్మాణానికి సహకరించమన్నప్పుడు నా సొంత నిధులతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేసే మసీదుకి కూడా షెడ్డు ఇవ్వడం జరిగింది. ఆ షెడ్డు నిర్మాణం అయిన తర్వాత ఈ దేవాలయానికి కూడా అడిగారు పెద్దలు, మీరు సహకరించండి అని. నేను ఆ కార్యక్రమం చేద్దామనే లోపే వీర్రాజు గారు నాకన్నా స్పీడ్గా ముందొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసేసారు. ఎవరు చేసినా నాకు దీంట్లో ఆనందం కలిగిన అంశం ఏంటంటే నా కుటుంబ సభ్యులే చేశారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నాను. మీరు నిన్నే చూశారు మార్కండేయ స్వామి వారి యొక్క ధ్వజస్తంభ కార్యక్రమం ఏ విధంగా జరిగిందన్న. నా భూతో నా భవిష్యత్తు. మేము ఆశించింది ఇంతమందే, కానీ స్పందన అయితే ఊహకందని విధంగా వచ్చింది. కారణం ప్రతి ఒక్కరిలో కూడా ఈ భక్తి భావం అన్నది పెరుగుతూ ఉంది. అలాగే మనం కూడా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే సమిత డిగ్రీ కాలేజ్ దగ్గర ఈ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా స్ఫూర్తిదాయకంగా నా మైనార్టీ సోదరులు వచ్చి నడుస్తున్న ఆ కాలబాట ఉన్న భక్తులందరికీ కూడా డ్రింక్స్ అని వాటర్ బాటిల్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక మత సామరస్యానికి వేదిక, సనాతన ధర్మానికి ప్రతిబింబించే విధంగా ఈ యొక్క ప్రవర్తన మంచి సూచన. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మత ఏదైతే విశ్వాసాలు ఉన్నాయో దాన్ని గౌరవించాలి. గౌరవిస్తూ పరస్పర గౌరవం ఇచ్చుకుంటూ సోదర భావంతో మనం ముందుకెళ్ళినట్లయితే ఈ నగరం ప్రశాంతంగా ఉంటుంది, అందరూ ఆనందంగా ఉంటారు. ఆ ఆలోచనతో అందరూ ముందుకెళ్దామని వెంకటేశ్వర గారు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ దేవుడి యొక్క అనుగ్రహం వారిపైన వారి కుటుంబం పైన ఎప్పుడు కూడా ఉండాలని కూడా
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇచ్చేసిన 50 మంది భక్తులకు, వెంకటేశ్వరరావు గారి యొక్క కుటుంబ సభ్యులకు, నా కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం.